కష్టపడి చదువుకుంటే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని విద్యార్థులకు జయరాజ్ గ్రూప్ సంస్థల సిఎండి తాడేపల్లి రాజశేఖర్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణులు హితవు పలికారు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ధర్మ సంస్థ నిర్వహణలోని వసతి గృహ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఎస్కేపీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాజశేఖర్, గౌరవ అతిథిగా టంగుటూరి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్కేపీడి హాస్టల్ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున 18 మంది ప్రస్తుత విద్యార్థులకు విద్యా ఉపకరణాలు బహుకరించారు. హాస్టల్కు ఇండక్షన్ స్టవ్ను, లక్కీ డిప్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వసతి గృహాల్లో చదువుకోవటం ద్వారా వ్యక్తి వికాసం, క్రమశిక్షణ లాంటి సుగుణాలు అలవడతాయని తెలిపారు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ధర్మసంస్థ పాలక మండలి సభ్యుడు, వసతి గృహ పర్యవేక్షకుడు తాతా బద్రీనాథ్ మాట్లాడుతూ వసతి గృహంలో చదువుకున్న విద్యార్థులు చక్కటి భవితను సొంతం చేసుకున్నారని తెలిపారు. పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపకులు కె రవీంద్రన్ తమ సంఘ చరిత్రను వివరించారు. సంఘం అధ్యక్షుడు జగదీష్ బాబు, కార్యదర్శి గుర్రం బాలాజీ అతిథుల సేవలను పరిచయం చేశారు. వ్యవస్థాపక సలహాదారు కె గోపాల్ శెట్టి, కోశాధికారి ఎన్ రాముడు అతిథులను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థి నేత మునిరత్నం కూడా ఘన సత్కారం అందుకున్నారు. ఉపాధ్యక్షులు ఎంఏ నరసింహన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో హాజరైన పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈరోజు మనం ఎస్కేపీడి హాస్టల్ అల్యూమినీ అసోసియేషన్ ఫంక్షన్ మనం ఇవాళ ఎస్కేపీడి ప్రిమిసెస్లో జరుపుకున్నాము. ఈరోజు ఇక్కడ చదువుకున్న హాస్టల్లో చదువుకున్న 100 నుంచి 150 మంది స్టూడెంట్స్ వచ్చారు. అదే కాకుండా ఇప్పుడు హాస్టల్లో చదువుకున్న స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకి ఎటువంటి ఫ్యూచర్ టిప్స్ ఎలాంటివి ఇవ్వాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి, మనం ఎంటర్ప్రెన్యూర్షిప్, స్టార్టప్ కంపెనీస్ ఇలాంటి వాటి గురించి, ఫ్యూచర్ ఎలా తీర్చిదిద్దుకోవాలి, ప్రొఫెషనల్ కోర్సులు ఎలా చేయాలి, ఇలాంటి వాటి గురించి నాకు తెలిసిన ఐడియాస్, నాకు తెలిసిన సజెషన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా బాగా జరిగింది. ప్లస్ ఈరోజు స్టూడెంట్స్ అందరికీ మెరిటోరియస్ సర్టిఫికేట్స్ ఇవ్వడం, మెరిటోరియస్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఇదివరకు ఇక్కడ ఎస్కేపీడి హాస్టల్లో చదువుకున్న స్టూడెంట్స్ ₹1,00,000, 10,000, 20,000 వాళ్ళకి చేతనైన సహాయం వాళ్ళ డొనేషన్స్గా ఇచ్చారు. చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా మంది మనం వేరే దేశాల్లో ఉన్న, వేరే రాష్ట్రాల్లో ఉన్న, ఇక్కడి నుంచి చదువుకున్న వ్యక్తులు, ఇక్కడ చదివిన వాళ్ళు మనం జూమ్ మీటింగ్ ద్వారా హైబ్రిడ్ మీటింగ్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందరూ దీంట్లో పాల్గొని అందరూ వాళ్ళ నెట్వర్కింగ్ అంతా షేర్ చేసుకోవాలి. సో ఎవరెవరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, ఏ బిజినెస్లో ఉన్నారు అన్నది వాళ్ళు తెలియజేసుకుంటూ ఒక డైరెక్టరీని తయారు చేసుకుంటే ఇంకా బెటర్గా మనం నెట్వర్కింగ్ చేసుకుని ఫ్యూచర్ని బాగా తీర్చిదిద్దుకోవచ్చని నేను సలహా ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎస్కేపీడి ఒక 100 సంవత్సరాల నుంచి ఎంతో ఉన్నత విలువలు కలిగినటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులను తయారు చేసింది. వారందరూ ఈ రోజున సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారు. ఆర్థికంగా, విద్యాపరంగా వాళ్ళు బాగా డెవలప్ అయి ఉన్నారు. దీనికంతా కూడా ఒక రకంగా బీజము ఎస్కేపీడి వేసింది అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ చాలా క్రమశిక్షణ కలిగినటువంటి హాస్టల్ మెయింటైన్ చేయడము, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ వస్తువులు కల్పించడము, చాలా ఆర్యవైశ్యులందరికీ కూడా ఈ రోజున డాక్టర్లు, యాక్టర్లు, పెద్ద పెద్ద లాయర్లు, ఆర్టర్లు తయారయ్యారంటే దానికి ఒక రకంగా ఎస్కేపీడి కారణము. ఇటువంటి ఎస్కేపీడికి గెస్టులుగా వచ్చి వాళ్ళందరినీ కూడా విష్ చేయడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. తిరివిది జగదీష్ బాబు, ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్కేపీడి హాస్టల్ అల్యూమినీ అసోసియేషన్. 2016లో నా నాయకత్వమున బాలాజీ కార్యదర్శి, రాముడు గారు ట్రెషరర్గా, వైస్ ప్రెసిడెంట్గా నరసింహన్ గారు ఆధ్వర్యంలో 2016లో సెంటనరీ సెలబ్రేషన్ జరిపాము. ఈ రోజుకి 107వ అల్యూమినీ మీట్ చక్కగా జరిపించామన్నమాట. దీనికి దగ్గర సుమారు 150 పురాతన విద్యార్థులు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ప్రతి సంవత్సరం మేము ప్రస్తుత విద్యార్థులకు ఉపయోగపడే వస్తు సామగ్రి ఇస్తున్నామట. అదేవిధంగా ఒక్కొక్క పిల్లవానికి ఈ సంవత్సరము సుమారు ₹2,500 వర్త్ చేసే విద్యా కావాల్సిన సదుపాయాలు మా అల్యూమినీ తరఫున డిస్ట్రిబ్యూట్ చేశాము.
మేము కోరుకునేదంతా ఒకటి పురాతన విద్యార్థుల కలయిక మరియు ప్రస్తుత విద్యార్థులకు జీవితంలో ఎలా ఉండాలా, ఎలా నడుచుకోవాలా, జీవితంలో ఒక కోరికంటూ ఒక ఎయిమ్ అంటూ ఉండాలనేసి. అంటే ఇక్కడ వచ్చిన విద్యార్థులు ఒక్కొక్కరు 20 ఏళ్ళ 30 ఏళ్ళ ముందు చదివేసి ఈరోజు సంఘంలో మంచి పొజిషన్లో ఉన్నారన్నమాట. సో మేము ఇక్కడ వచ్చి ఒక్కొక్క గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట. కాబట్టి ఇట్లాంటి మీటింగ్లు జరుపుతున్నాము. ఇట్లాంటి ఒక్కొక్కరు ఒక్కొక్క సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రైవేటు ఒక్కొక్కరు ఒక్కొక్క యుగంలో ప్రముఖులు అనమాట. సో వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని రాబోయే విద్యార్థులు బాగుండాలనేసి మాకు ఉద్దేశము. జై వాసవి, జై జై వాసవి. ఎస్కేబిడి హాస్టల్ అల్యూమిని తరఫున సెక్రటరీగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించాము. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులకి ఆతిథ్యం కానీ, ప్రస్తుతము మేమిచ్చే వాళ్ళకి ఉపయోగపడే వస్తువులు కానీ అన్ని కరెక్ట్గా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. ఇది 107వ సంవత్సరం విజయవంతంగా. మా కార్యనిర్వాహక వర్గం 6 రవీంద్రన్ గారి కాడి నుంచి జగదీష్, సెక్రటరీగా బాలాజీ అండ్ వైస్ ప్రెసిడెంట్గా నరసింహం గారు, గోపాల్ చెట్టి గారు అండ్ ట్రెజరర్గా రాముడు గారు అందరము ఒక కృషి చేసి దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చాము. ఇలాగే ప్రతి సంవత్సరము అందరూ సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాము. జైవార్. మా పూర్వ విద్యార్థి వయసులో 90 సంవత్సరాలు వచ్చినటువంటి బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పూర్వ విద్యార్థి నేతా మునిరత్నం గారికి మేము మా తోచినటువంటి సన్మానం చేసి ఆయన గౌరవించుకున్నాము మా సంస్థ తరఫున. ఆయన ఈ సంస్థలో 10 సంవత్సరాలు అప్పుడు పూర్వ విద్యార్థిగా ఉండి చదువుకున్నారు. అది మాకెంతో గర్వకారణం. 90 సంవత్సరాలు ఇప్పుడు ఆయన ఇది చేస్తున్నారు.